తెలుగు వారి విశ్వవేదిక టీవీ9 వారధికి స్వాగతం. నేను శ్రీలత. కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వలసలు ఆగుతాయా? కేసీఆర్ భరోసాతో బీఆర్ఎస్ నేతల్లో నమ్మకం కలుగుతుందా? ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి బీఆర్ఎస్ ఏం చేయబోతుంది? అవినీతి ఆరోపణల కేసులను ఎలా ఎదుర్కోబోతున్నారు? పార్టీ బలోపేతానికి కేసీఆర్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది? వీటితో పాటు మరిన్ని విషయాలపై మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ అధికార ప్రతినిధి రాకేష్ టీవీ9 వారధిలో జాయిన్ అవుతున్నారు. NRAలో కాల్ చేయాల్సిన నంబర్స్ 914023490015, 914023490016. వాట్సాప్ వీడియో కాల్ చేయాల్సిన నంబర్స్ 8006036036. నమస్కారం రాకేష్ గారు. నమస్తే అండి. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా మారింది. వలసలు కంటిన్యూ అవుతున్నాయి. ఇంకా రాను ఇంకా బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అయిపోతుంది అని కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ వలసలను ఏ విధంగా చూస్తున్నారు మీరు? టీవీ9 NRA ప్రేక్షకులకు, అదేవిధంగా శ్రీలత గారు మీకు నమస్కారం అండి. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏదైతే సరే రాజకీయాల్లో ఒడిదుడుకులు అనేది సర్వసాధారణంగా ఉంటాయి. గతంలో అంటే మేము 2001లో పార్టీ పెట్టినప్పుడు, ఆ తర్వాత 2004లో కాంగ్రెస్ ప్రభుత్వంతో అలయన్స్లో పోయిన తర్వాత మా 10 మంది ఎమ్మెల్యేలను కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అదే విధంగా జరిగింది. 10 మంది ఎమ్మెల్యేలను తీసుకోవడం జరిగింది. అంతే ఎందుకంటే 2014లో మేము సంపూర్ణ మెజారిటీ వచ్చినప్పుడు కూడా మా మీద ఒక భయంకరమైన కుట్ర జరిగింది. అది ఓటుకు నోటు కేసు ద్వారా డైరెక్ట్గా పట్టుబడడం జరిగింది. ఆ రోజు అంటే ప్రభుత్వంలో ఉన్న మా మీదనే కుట్ర జరిపినటువంటి ఎవరైతే ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాబట్టి ఆ కుట్ర జరపరు అని చెప్పేసి మనం ఆశించడం కూడా తప్పే అవుతుంది. కాబట్టి జరుగుతుంటుంది. సరే, రాజకీయాల్లో ప్రలోభాలకు గురవుతూ ఎవరైతే పోతారో ఇప్పుడు ఒకటి జరుగుతుంది. బట్ అదే క్రమంలో నేను ఏమంటున్నా అంటే, పాంచినాయ్ అని చెప్పేసి నేను చెప్పలేదు, జీవన్ రెడ్డి గారు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి గారు చెప్పారు. పాంచినాయ్ అని చెప్పేసి దాంట్లో ఒకటి ఏంటంటే యాంటీ డిఫెక్షన్ల 10th షెడ్యూల్లో పెట్టి ఒక చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని ఇంకో చేతితో ప్రమాణ స్వీకారం చేసినటువంటి రాహుల్ గాంధీ గారు, మేము అది ఇంప్లిమెంట్ చేస్తాం, ఎవరైనా పార్టీ మారితే వెంటనే వాళ్ళని సస్పెండ్ చేస్తామని వాళ్ళ జాతీయ సిద్ధాంతం అని చెప్పాను. కానీ ఈరోజు ఆ సిద్ధాంతానికి వాళ్ళే తుట్లు పొడుస్తున్నారు. కాబట్టి ఎందుకంటే నిజంగా కూడా ఈరోజు దురదృష్టకరమైనటువంటి సంఘటన ఏంటంటే, ఒక 50 ఏళ్ళ కిందట ఈరోజు ఎమర్జెన్సీ ప్రకటించారని చెప్పేసి ప్రధానమంత్రి గారు చెప్పడం జరిగింది. కాబట్టి అలాంటి సిచ్యువేషన్ జరుగుతున్న క్రమంలో సరే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకు పోతుంది అనేది ఇప్పుడు మనం అడుగుతుంది ఏంది, మీరు ఏవేవైతే ప్రజలకు హామీలు ఇచ్చారో, ప్రజలకు అమలు చేస్తానని చెప్పారో అవన్నీ అమలు చేయండి అని కోరితే, వాటితో కాకుండా రోజొక లీక్ ఇస్తూ రోజొక దిక్కు డైవర్ట్ చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. కానీ ఎక్కడ కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలో, ప్రజలకు ఇచ్చినటువంటి విజ్ఞప్తుల స్వీకరణ, వాటికి సమస్యలను సాల్వ్ చేయడం ఎక్కడ కూడా జరగట్లేదు. మనం గ్రామాల్లో చూస్తున్నాం. ఈరోజు ఏ గ్రామానికన్నా మీరు టీవీ9 ప్రతి గ్రామంలో, ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో, ప్రతి మండలంలో టీవీ9 ఉంటారు. వాళ్ళు ఎవరినైనా అడగండి, సాయంత్రం 6 గంటల నుంచి తెల్లారి 6 గంటల వరకు ఎక్కడ కూడా 3 ఫేజ్ కరెంట్, అంటే రైతులకు పవర్ ఉండట్లేదు. ఓన్లీ డే టైంలో పవర్ ఇస్తున్నారు, మిగతా నైట్ అంతా కూడా పవర్ ఇవ్వట్లేదు. అంటే పవర్ మొత్తం బంద్ చేశారు. డే టైంలో కూడా మళ్ళీ కరెంటు కోతలు పెడుతున్నారు. ఆ సిచ్యువేషన్ మనం చూసాం మొన్న. అంటే ఏదైతే 500 బోనస్ ఇస్తున్నారో అది ఇవ్వలేదు. రైతు బంధు ఇప్పటివరకు చాలామంది ఇవ్వలేదు. మళ్ళీ కొత్త పంటలు వేసుకోవడానికి కూడా ఇప్పటికి కూడా కాలేదు. సరే, ఏవో కబుర్లు చెప్తూ కాలం గడిపేస్తున్నారు. చూద్దాం, తప్పకుండా ప్రజలు కూడా ఏం చేయాలని, ప్రజలకు ఇప్పుడు 5 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళని గెలిపించడం జరిగింది. సరే, వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ప్రజలు తప్పకుండా దానికి సరైనటువంటి సమాధానం చెప్తారు. మేమున్నప్పుడు ఏమేమైతే అభివృద్ధి పథకాలు జరిగాయో, ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయో వాటిలో ఒకటిసారి కంపల్సరీ ప్రజలే ఈరోజు క్షేత్రస్థాయిలో సమీక్షించుకుంటారు. రాబోయే కాలంలో బీఆర్ఎస్కి ఆటుపోట్లని కొత్త కాదు, తప్పకుండా వాటన్నింటినీ తట్టుకుంటాం, ముందుకు పోతామండి. ఓకే, ఉద్యమ నేతగా తెలంగాణలో ఒక కేసీఆర్కి ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేశారు. అలాంటిది లోక్సభ ఎలక్షన్స్ వచ్చే వరకు అది తగ్గిపోయింది. అసెంబ్లీ ఎలక్షన్స్లో ఫ్యూ పర్సెంటేజ్లోనే మేము ఓటమి పాలయ్యామని కూడా బీఆర్ఎస్ వాళ్ళు చెప్పుకున్నారు. మరి ఈ నేపథ్యంలో పోచారం లాంటి సీనియర్ నేతలు కూడా వెళ్ళిపోవడాన్ని ఏ విధంగా చూస్తారు? రీసెంట్గా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కూడా వెళ్ళిపోయారు. ఒకటండి, దేశం మొత్తంలో, ఇది నాట్ ఓన్లీ ఐఎమ్ నాట్ టెల్లింగ్ టు ద తెలంగాణ స్టేట్, దేశం మొత్తంలో ఒక వర్టికల్ స్ప్లిట్ రావడం జరిగింది. అది నిజంగా కూడా ఈరోజు ఉన్నటువంటి అంటే భారతీయులందరూ కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితికి నెట్టివేయడం జరిగింది. ఎందుకంటే మన ఏదైతే అంటే సోషలిస్ట్ కంట్రీగా మనం చెప్పుకుంటున్నటువంటి ప్రాంతంలో ఒక వర్గ విభేదాలుగా, అంటే ఒక వర్గాలుగా 2 ప్రజలు చీలిపోవడం, దానికి మీకు బెస్ట్ ఉదాహరణ ఏ కూటమిలో లేనటువంటి, అంటే అటు ఎన్డీఏ కూటమిలో లేకపోతే ఇటు ఇండియా కూటమిలో లేనటువంటి పార్టీలు, అది బీఆర్ఎస్ పార్టీ కావచ్చు,
లేకపోతే మీకు నవీన్ పట్నాయక్ గారి పార్టీ కావచ్చు, లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, ఇట్లా దేశం మొత్తంలో బీఎస్పీ పార్టీ కావచ్చు, ఎక్కడెక్కడైతే దేశం మొత్తంలో ఏ కూటమిలో లేకుండా ఇండిపెండెంట్గా ప్రజాస్వామ్య ప్రజల హక్కులను కాపాడడానికి ప్రయత్నించినటువంటి పార్టీలన్నీ కూడా కొంతవరకు నిరాశ నిస్పృహలకు లోను కావడం జరిగింది. ఎందుకంటే మైనార్టీ వర్గం అంతా కాంగ్రెస్ స్టాండ్ తీసుకోవడం, మెజారిటీ వర్గం అంతా బీజేపీ సైడ్ అన్నట్టు ఒక వర్టికల్ స్ప్లిట్ వచ్చింది. అది సొసైటీకి మంచిది కాదు. ఎందుకంటే దాని ద్వారా ఏమవుతుంది, ఏవైతే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడానికి కంకణం కట్టుకున్నటువంటి చాలా పార్టీలు దేశం మొత్తంలో ఉన్నటువంటి సోషలిస్ట్ పార్టీలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఈరోజు ఈవెన్ ద కమ్యూనిస్ట్ పార్టీ కూడా అదే సేమ్ సిచ్యువేషన్ ఫేస్ చేసింది. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇవన్నీ కూడా ఏమవుతాయంటే ఆటోమేటిక్గా రేపు పొద్దున అన్ని పార్టీలు కూడా ఏవైతే డెమోక్రసీని పరిరక్షిద్దామనుకున్న అన్ని పార్టీలు కూడా ఏదో ఒక స్టాండ్ తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత వైపు నెట్టివేయడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, మెజారిటీ ప్రజల మనోభావాలకు అన్ని పార్టీలు కూడా మసులుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డప్పుడు తప్పకుండా అది రేపు పొద్దుగాల చాలా ఇంపాక్ట్ చూపిస్తా అని చెప్పేసి మా సంపూర్ణ విశ్వాసం అండి. రైట్. రాజు డెట్రాయిట్ నుంచి కాల్ చేశారు. రాజు గారు నమస్తే అండి. అంటే ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు టిఆర్ఎస్ ఉన్నప్పుడు చాలా మందిని మీరు అప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని లేకపోతే వేరే పార్టీ పొలిటికల్ లీడర్స్ అందరినీ తీసుకున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్తున్నారు కదా. అంటే మీరు నేర్పిన విద్యనే నీరదక్ష అని ఒకటేదో ఉంది. ఏంటంటే మీరు ఇదివరకు అధికారంలో ఉన్నప్పుడు మీరేం చేశారో ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ అదే చేస్తుంది. అంటే పొలిటికల్ లీడర్స్ కూడా దే హ్యావ్ ఏ ప్రాబ్లమ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అండ్ సస్టైనబిలిటీ. కాబట్టి వాళ్ళకు కూడా అధికారం ఎక్కడుంటే వాళ్ళు అక్కడికే వెళ్తారు. కాబట్టి ఇప్పుడు సమస్య ఏముంది, కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కూడా ఖాళీ అయిపోయే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మీరు అదే కదా చేశారు మిగతా పార్టీలని అధికారంలో ఉన్నప్పుడు. కాబట్టి అదే మీకు కూడా సర్కిల్ ఇది. కాబట్టి ఇది చేసిన పాపం ఊరికే పోదన్నట్టుగా మళ్ళీ తిరిగి కర్మ బ్యాక్ అని అంటారు కదా. సో ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ టీఆర్ఎస్ రైట్ నౌ విత్ కేసీఆర్. అవునా కదా, చెప్పండి. థ్యాంక్ యూ. రైట్ రాజు గారు, ఒక విషయం ఏంటంటే ఈరోజు మీరు ఏదైతే చెప్తున్నారో సరే ఎవరి అభిప్రాయం వాళ్ళది. బట్ అదే క్రమంలో ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు టీడీపీ పార్టీ ఎమ్మెల్యే 2014లో ఆయన కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి పోవడం జరిగింది. ఇక్కడ టీడీపీ పార్టీ అనేది మనుగడలో లేనప్పుడు తప్పకుండా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలందరూ కూడా మా వైపు రావడం జరిగింది, టీడీపీ ఎమ్మెల్యేలు. సరే ఆ పార్టీ అనేది నాట్ ఓన్లీ టీడీపీ, వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ఇక్కడ ఆ రోజు ఉండే కొన్ని 3 ఎమ్మెల్యేలు ఒక ఎంపీ ఉండే వాళ్ళు కూడా మా పార్టీలో మెర్జ్ కావడం జరిగింది. కాబట్టి ప్రాంతీయ పార్టీలు నాయకత్వం కనిపించినప్పుడు తప్పకుండా ఏదో ఒక స్టాండ్ తీసుకుంటే దానిలో భాగంగానే వాళ్ళందరూ రావడం జరిగింది అనేది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి నేను ఏమంటున్నా అంటే రియల్లీ అంటే మీరు రాజకీయంగా ఆలోచించినప్పుడు ఎస్ తప్పకుండా రాజకీయాల్లో ఇవన్నీ కామన్గా జరుగుతాయని నేను చెప్పాను. బట్ అదే క్రమంలో నేనేమంటా అంటే యాంటీ డిఫెక్షన్లా తీసుకొస్తున్న కాంగ్రెస్ పార్టీ ఆ చర్యలకు పాల్పడ్డప్పుడు ఏదో మీకు మంచి జరుగుతుంది అన్నట్టు కాకుండా మీకు చెడు అయితే అంత మంచిది అని చెప్పేసి మీరు ఆలోచిస్తున్నది అది మీ విఘ్నతకు వదిలేస్తున్నా నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి నేను ఏమంటానంటే వారు ఇచ్చినటువంటి రాజకీయ హామీలు, అది రైతు బంధు కావచ్చు, ఫార్మర్స్ గురించి కావచ్చు, లేకపోతే షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మిలో ఏదైతే ఉన్నదో తులం బంగారం కల్పిస్తాను కావచ్చు, ఏ ఈవెంట్ అనకుండా అంటే ఏది అడగకుండా 7 నెలల తర్వాత కూడా మీరు మా పార్టీ మీద సరే వీఆర్ వెల్కమింగ్. ఎందుకంటే రేపు పొద్దుగాల ప్రజాస్వామ్యంలో ప్రజలు ఏ నిర్ణయం తీసుకున్నా తప్పకుండా దాన్ని మనం గ్రహించే శక్తి ఉండాలి. సరే మేము 12 మంది ఎమ్మెల్యేలు తీసుకున్నంత మాత్రం కాంగ్రెస్ పార్టీ ఏం కథం కాలే కదా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మీరు అన్నట్టుగానే తప్పకుండా రేపు పొద్దున అంటే యు ఆర్ గైడింగ్ టు మీ, మళ్ళీ మీరు అధికారంలోకి వస్తే అదే చేయండి అని చెప్పేసి మీరు కూడా మాకు గైడ్ చేస్తున్నారు. కాబట్టి ఓకే, దట్స్ గుడ్. బట్ రాజుగారు నేను ఒకటే అంటున్నా, మీరు ఏదైతే అన్నారో ఈరోజు అదే క్రమంలో ఐఎమ్ రిక్వెస్టింగ్ టు యూ ఆల్ ఎన్ఆర్ఐ పీపుల్. ఈరోజు గ్రామాల్లో రైతులు ఎరువులు అందక, విత్తనాలు అందక చాలా కష్టాల్లో ఉన్నారు. కాబట్టి వాటన్నిటిని కూడా గమనించని విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఈరోజు ఆల్రెడీ కరెంటు కోతలు స్టార్ట్ అయిపోయాయి. దాంతోపాటు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు గ్రామాలలో, విలేజ్లలో. కాబట్టి వాటన్నిటిని కూడా గమనించాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను. సరే రాజకీయాలు నిరంతరం కొనసాగుతుంటాయి, ఈ పార్టీ ఆ పార్టీ అనేది కాకుండా ప్రతి ఒక్క పార్టీ కొనసాగుతుంటాయి. మనం చూసాం 84లో ఎన్ రామారావు గారిని ప్రభుత్వాన్ని ఆ రోజున్న కాంగ్రెస్ పార్టీ కూలగొడితే తర్వాత ఏ విధంగా 85లో మళ్ళీ ఎన్ రామారావు గారు గెలిచారో కూడా మనం చూసాం. కాబట్టి అవి ఈ రాజకీయాల్లో కొనసాగుతుంటాయి. సరే ఈరోజు వాళ్ళు టెంపరీగా హ్యాపీగా కావచ్చు, కానీ తప్పకుండా అంతిమంగా ప్రజల విజయం ఉంటుందండి. రాకేష్ గారు, ఎమ్మెల్యేలని కాపాడుకోవడానికి బీఆర్ఎస్ ఏం చేయబోతుంది? కేసీఆర్ భరోసా బీఆర్ఎస్ నేతల్లో కలుగుతుందంటారా?
ఈరోజే ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలని వాళ్ళు పిలిచి మాట్లాడడం జరిగింది కదా. నో మేడం, డైలీ కూడా కేసీఆర్ గారు అందరు ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను కలుస్తున్నారు. ఈరోజు హైదరాబాద్ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, కేసీఆర్ గారిని కలవడం జరిగింది. నిన్న జగదీశ్వర్ రెడ్డి గారు కలిసారు. ఇద్దరు పల్లరాజేశ్వర రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారు ఇండియాలో లేకుండా ఈరోజే రావడం జరిగింది. కాబట్టి నిన్న ప్రశాంత్ రెడ్డి గారు కలిశారు, ఇవాళ ప్రశాంత్ రెడ్డి గారు కలిశారు. కాబట్టి ఎమ్మెల్యేలు అందరూ కూడా రెగ్యులర్గా టచ్లోనే ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము ఏమంటున్నా అంటే ప్రతి పార్టీకి కూడా ఒక వ్యూహం ఉంటుంది. ఆ వ్యూహం ప్రకారం ముందుకు పోవడం జరుగుతుంది. 25 సంవత్సరాలు కేసీఆర్ గారి సుదీర్ఘ రాజకీయ అనుభవం, ఎందుకంటే 85 నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. అదే క్రమంలో నేను ఏమంటున్నా అంటే 2001 అంటే ఇప్పటికి ఒక 25 సంవత్సరాలుగా పార్టీని నడిపిస్తున్నారు. తప్పకుండా మా వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఉంటాయి. ఎక్కడ కూడా నాయకత్వం బలంగా ఉంది. అప్పుడు గతంలో మేము తెలంగాణ ఉద్యమంలో ఫేస్ చేసినాం. అదే 10 మంది ఎమ్మెల్యేలు పోయినప్పుడు ఈరోజు కూడా అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు 5 ఏదైతే ఎమ్మెల్యేలు పోయారో యాజ్ పర్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏదైతే 3 monthsలో వాళ్ళు డిసిషన్ తీసుకోవాలంటే అక్కడ మా స్పీకర్ గారు అవైలబుల్ ఉండట్లేదు, అంటే తీసుకోవట్లేదు మా అప్లికేషన్. అయినా కానీ మేము వివిధ రూపాల ద్వారా వాళ్ళకి అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం. హైకోర్టుకు పోతాం, లేకపోతే సుప్రీంకోర్టు కూడా పోతాం. న్యాయ వ్యవస్థతో తప్పకుండా సంప్రదింపులు జరుపుతాం. ఇద్దరు గ్రేటర్ ఎమ్మెల్యేలు కేసీఆర్తో భేటీ కావడానికి రాలేదన్నారు. మరి వాళ్ళు అలా ఏం లేదండి. కొంతమంది కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు. ఇంతకుముందు కూడా గతంలో కూడా ఇవే పుకార్లు షికార్లు చేసినాయి. వారందరూ కూడా తర్వాత కూడా మళ్ళీ వచ్చారు. కాబట్టి అవన్నీ ఇప్పుడు క్లియర్గా కనిపిస్తోంది కదా వెళ్ళిపోయే వాళ్ళ గురించి. నో నేనేమంటున్నా అంటే వెళ్ళిపోయేవారు ఎవరు అని చెప్పేసి ఎవరం డిక్లేర్ చేయలేము. ఎవరెవరు ఇప్పుడు కలవనంత మాత్రం వాళ్ళకు ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి కొన్ని సమస్యలతోటి, అంటే వాళ్ళు అవుట్ ఆఫ్ స్టేషన్ పోవడం కావచ్చు, లేకపోతే వాళ్ళు నాట్ అవైలబుల్ ఉండడం కావచ్చు, తప్పకుండా అందరూ మళ్ళీ కలవడం జరుగుతుందండి. విపక్ష ఎమ్మెల్యేలను చేర్చుకోవడంలో అప్పుడు కేసీఆర్ చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుంది అంటుంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇది సర్వసాధారణం, ఇందాక కాలర్ అన్నట్టు ఇది సర్వసాధారణమా, లేకపోతే అంటే భారతదేశం అనేది ఏమైనా పాలిటిక్స్ లో ఉంటుందా? భారతదేశంలో ఏదైతే అంటే ఎమ్మెల్యేలను చేర్చుకోవడం అనే కల్చర్ కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ చేసింది. ప్రజాప్రభుత్వాలను కూలగొట్టడం కావచ్చు, ఎమ్మెల్యేలను చేర్చుకోవడం కావచ్చు. తర్వాత ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ హర్యానాలో పరిస్థితి ఏందండి? అదేవిధంగా ఇప్పుడు మహారాష్ట్రలో పరిస్థితి ఏంది? అది పోతే ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో వాళ్ళ ఎమ్మెల్యేలను వాళ్ళు సస్పెండ్ చేసుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా దేశం మొత్తంలో, ఏదో తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ కొంతవరకు ఏదో మేము చేర్చుకుంటున్నామని ప్రకటించుకోవచ్చు, కానీ దేశం మొత్తంలో అదే పరిస్థితి ఎదుర్కొంటుంది కదా. మరి దేశం మొత్తంలో వీళ్ళు బీజేపీ పార్టీని విమర్శించేటప్పుడు ఇక్కడ తెలంగాణలో చేయడం కరెక్ట్ అని వాళ్ళు ఏ విధంగా చెప్పుకుంటారో కూడా చూద్దాం. రేపు పొద్దుగల పార్లమెంట్లో వాళ్ళు పాంచినాయని చెప్పేసి వాళ్ళ రూల్స్ను వాళ్ళు ఓవర్కమ్ అతిక్రమించరా, లేకపోతే వాళ్ళ రూల్స్ను వాళ్ళు పట్టించుకోలేదో కూడా మనం గమనిద్దామండి. ప్రధాన ప్రతిపక్షంలో ఉంటాం, ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని కేటీఆర్ చాలా సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ దాంట్లో వచ్చే ఎలక్షన్స్లో బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అనే నమ్మకం మీకుందా? తప్పకుండా అండి. నేను ఒకటే చెప్తున్నాను, కేటీఆర్ గారు చెప్పినట్టుగా మేము ప్రజల పక్షాన ఉంటాం, ప్రతిపక్షంగా ఉంటాం. ప్రజల పక్షాన ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అధికారంలో రావడానికి అధికార పార్టీ ఏవేవైతే చెప్పిందో వాటన్నిటిని కూడా అమలు చేసే దిశగా మేము ఆ పోరాటాలకు కూడా సిద్ధమవుతాం. అంటే ఇప్పుడున్న జంపింగ్లని వాళ్ళని కంట్రోల్ చేస్తూ లేకపోతే ఇది బేర్ చేస్తూ మీరు ముందుకు రావాల్సిన పరిస్థితి కదా. తప్పకుండా నేను ఒకటే అంటున్నాను, ఇప్పుడు రాజకీయాల్లో ఆర్థిక అంశాలే ప్రధాన అంశాలుగా ప్రజల యొక్క అంశాలు పక్కదోవ పట్టినప్పుడు, ప్రజల మనోభావాలకు విలువనీయం అనుకున్నప్పుడు తప్పకుండా వాటిని ఏ విధంగా ఫేస్ చేయాలో పొలిటికల్ పార్టీగా ఏ పార్టీకి ఉండాల్సిన వ్యూహం ఆ పార్టీకి ఉంటుంది, మనం గతంలో చూసాం. కాబట్టి తప్పకుండా వాటన్నిటిని ఓవర్కమ్ అయ్యి నెక్స్ట్ రాబోయే ఎలక్షన్ అంటే ఇంకెంత అండి. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను జనరల్గా చెప్పాలంటే ఆల్రెడీ 2 పంటలు వెళ్ళిపోయినాయి, 2 పంటలకు బోనస్ ఇవ్వలే, రైతు బంధు ఇవ్వలే. ఒక ప్రభుత్వంలో 5 సంవత్సరాల ప్రభుత్వంలో ఉండేవి 10 పంటలు వస్తాయి, 10 పంటలు ఇంకా 8 పంటలు మిగిలినాయి. ఆ 8 పంటలకు కూడా రైతు బంధు ఇస్తారా ఇయ్యరా? రేపు పొద్దుగాల రైతు బీమా అమలు చేయరా? ఇప్పుడు మేము మేము రైతు బంధు ప్రవేశపెట్టినామండి, 2017లో ప్రవేశపెట్టినామండి. అప్పటి నుండి ఇప్పటి వరకు మేము 73,000 కోట్ల రూపాయలు రైతులకు అకౌంట్లో వేసినాం, 25,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాం, అయిపోకుండా రైతు బీమా ఇచ్చినాం, 24 గంటల కరెంట్ ఇచ్చినాం. ఇవన్నీ కూడా రైతులకు అందించడం. ఇప్పుడు అవన్నీ అందట్లేదు కదా రైతులకు. కనీసం ఎరువులు విత్తనాలు అందించలేని పరిస్థితులు ఉన్నారు. విత్తనాలు అడిగితే లాఠీ ఛార్జీలు లేనటువంటి పరిస్థితి, ఎరువుల గురించి విత్తనాల గురించి లాఠీ ఛార్జీలు ఎత్తున్న పరిస్థితి. కాబట్టి అవన్నీ ప్రజలు గమనిస్తారు. గతంలో ఇప్పుడు మీకు 7 నెలల కాలంలో నేనేమంటున్నా, 10 ఏళ్ల కాలంలో మేము ఎన్ని కంపెనీలు తెచ్చినాం, ఐటీ ఎక్స్పోర్ట్ ఎంత పెరిగిందో మేము చెప్పగలుగుతాం. ఈ 7 ఏళ్ల కాలంలో ఒక్క ఇన్వెస్ట్మెంట్ చూపెట్టండి మీరు, ఒక అభివృద్ధి చూపెట్టండి, అంటే నేనేమంటున్నా ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఫుల్ ఫ్లెడ్జ్గా. ఎందుకంటే మేము ఇచ్చిన నోటిఫికేషన్ ఉద్యోగాలు వాళ్ళు చెప్పుకుంటారు.
కాబట్టి నేనేమంటానంటే ఇవన్నీ కూడా చెప్పడానికి బాగుంటాయి, కానీ అవి అనుభవపూర్తిగా వస్తే చాలా సమస్యలు ఉంటాయని చెప్పేసి ఈరోజు చూస్తున్నాం. ప్రతి మహిళకు 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఎవరికైనా ఇచ్చిర్రా? కాబట్టి మళ్ళీ ఆయన నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కండిషన్లు అప్లై అంటారు. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు రైతులకు కూడా ఒక కార్ లోన్ తీసుకోవాలంటే కంపల్సరీ ఐటీ రిటర్న్స్ ఉండాలని, సెబిల్ స్కోర్ ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా స్కోర్ మెయింటైన్ చేస్తారు, ఐటీ రిటర్న్స్ మెయింటైన్. ఐటీ రిటర్న్ కట్టిన వాళ్ళకి ఎవరికి ఉద్యోగ అది రైతు బంధు ఇయ్యం, లేకపోతే రైతు బీమా ఇయ్యం, లేకపోతే రేపు పొద్దుగాల రుణమాఫీ చేయమంటే ఫార్మర్స్ కూడా అందరు ప్రతి ఒక్కరికి ట్రాక్టర్ ఈరోజు ఎడ్లతోటి వ్యవసాయం చేసే వాళ్ళు ఎవరు లేరు, ట్రాక్టర్ తోటి వ్యవసాయం చేస్తారు. చేసినప్పుడు వాళ్ళందరూ కూడా మీరు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు కాబట్టి మీకు ఎవరికి ఇయ్య అంటే అది కాదు కదా. కాబట్టి మేము ఆ రోజు రైతు బంధు ఇచ్చింది 70 లక్షల మంది రైతులకు ఇచ్చాం. అనర్హులకు మీరు ఇచ్చారు అని చెప్పేసి కూడా ప్రధాన కామెంట్ కాంగ్రెస్ నుంచి. ఒకటే చెప్తున్నాను మేడం, రైతు అతను అర్హుడా అనర్హుడా కాదు. ఒక విలేకరి అన్నప్పుడు, పాత్రికేయుడు అన్నప్పుడు చిన్న పత్రికనా పెద్ద పత్రికనా బాగా సర్క్యులేషన్ ఉందా అసలు సర్క్యులేషన్ లేదని కాదు. అది పత్రికగా రిజిస్ట్రేషన్ అయ్యి ఆ తర్వాత మనుగడ సాగిస్తున్న ప్రతి ఒక్కరిని పాత్రికేయులుగా గౌరవిస్తాం. అదేవిధంగా రైతు వ్యవసాయం చేసేవాళ్ళు 5 ఎకరాలు చేసినా 10 ఎకరాలు చేసినా రైతు రైతే. కాబట్టి ఆ రైతులను గౌరవించాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. కొంతమందిని చూపెట్టి మొత్తం రైతు బంధుని రైతులందరినీ దెబ్బతీసే నిర్ణయాలు తీసుకోవద్దండి. కేసీఆర్ పైన, బీఆర్ఎస్ నాయకుల పైన అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. మరి వాటిని మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు? మేడం 7 నెలల నుంచి అవే ఆరోపణలు చేస్తున్నారు. మీరు నిజంగా కూడా ఆరోపణలు నిజమని నమ్మితే మీరు రేపు పొద్దుగాల కోర్టులలో కావచ్చు, ప్రజాక్షేత్రంలో కావచ్చు, లేకపోతే అవి ఏవైతే ఉన్నాయో వాటన్ని నిరూపించండి అని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ నిరూపించే ఆధారాలు మీ దగ్గర ప్రభుత్వంలో మీరే ఉన్నారు, నిరూపించే ఆధారాలు ఏమన్నా మీ దగ్గర ఉంటే దాన్ని నిరూపించండి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి పార్టీ బలోపేతానికి కేసీఆర్ యాక్షన్ ప్లాన్ ఏంటి? కేసీఆర్ గారు తనదైన వ్యూహంతో ముందుకు పోవడం జరుగుతుంది. 2 ఎంపీలతో తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు మా కేసీఆర్ గారు. రాబోయే కాలంలో అంతకంటే అద్భుతమైనటువంటి విజయాలను సాధించే దిశగా మేము ముందుకు పోతామండి. అంటే అప్పుడంటే ఉద్యమ ట్రెండ్ నడుస్తోంది, కానీ ఇప్పుడు అది కాదు. ఇప్పుడు అది ఒక కంప్లీట్గా ఆల్రెడీ ఒక 10 years ముఖ్యమంత్రిగా చేశారు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది. మేడం ఒకటే చెప్తున్నాను, ఈరోజు ఏదైతే ఆ రోజు ఉద్యమం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాం, ఈ 10 ఏళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఈ 60 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధిని చేసి చూపించారు, 65 ఏళ్ళలో జరిగిన అభివృద్ధి చేసి చూపించారు. ఈరోజు మళ్ళొక్క ఈ 7 నెలల కాలంలో అంతేందుకంటే ఇప్పుడు మీరు ఒకసారి బయటికి పోండి. ఒకప్పుడు అంటే మన హైదరాబాద్ అంటే మెట్రోపాలిటన్ సిటీ, 24 hours షాపులు అంటే హోటల్స్ అన్నీ తెరిచి ఉండేటువంటి కల్చర్ ఉండేటువంటిది. ఈరోజు మళ్ళీ ఏం చేశారు, నిన్న కాంగ్రెస్ బ్లాక్లోనే ప్రకటించడం జరిగింది, 10 గంటల తర్వాత 10:30 తర్వాత ఎవరు రోడ్డు మీద కలిసినా కానీ కర్ఫ్యూ లాఠీ చార్జ్ అని చెప్పేసి అన్నీ ఇప్పటికే ఆల్రెడీ ఫుడ్ కోర్ట్లు అన్నీ బంద్ అయిపోయాయి. ఈరోజు నైట్ షిఫ్ట్కి వెళ్ళి వచ్చినటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చు, లేకపోతే ఎవరైనా కానీ కనీసం ఫుడ్ కూడా అవైలబుల్ లేని స్థితికి హైదరాబాద్ నెట్వేయదు కదా. గ్లోబల్ కల్చర్కి పోతున్నటువంటి హైదరాబాద్ను మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్ కల్చర్ తీసుకుపోతా అని చెప్పేసి అంటే నాట్ బ్యాక్ టు మొత్తం 10 గంటల తర్వాత ఎవరు తిరగద్దంటే 10 గంటల తర్వాత మొత్తం ఎవరు తిరగకుండా ఉండడం సాధ్యమైందండి హైదరాబాద్లో ఎవరన్నా? అంటే నేనేమంటున్నానంటే కంప్లీట్గా ఇది మిస్గైడెన్స్ చేశారు. అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, కాంగ్రెస్ పార్టీ ఎంత మిస్గైడ్ చేసిందని. గతంలో అంటే ధరణి లాంటి సాఫ్ట్వేర్ని కూడా మనం అప్డేట్ కావాలి. మీ ల్యాండ్ ఎక్కడ ఉందో మీరు ఇప్పుడు ఫర్ సపోజ్ మీ విలేజ్ నుంచి ఇక్కడ వచ్చి మనం ఉన్నాం, ఇక్కడ మన భూమి ఎవరి పేరు మీద ఉంది, మన కబ్జా గురైనామా లేదా ప్రభుత్వం దాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత ధరణి అనే వెబ్సైట్ ద్వారా ఫుల్ ఫ్లెడ్జ్గా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ఇప్పుడు ఒక ఎన్ఆర్ఐ ఉన్నాడు, వాళ్ళ ఫాదరు అగ్రికల్చర్ చేస్తాడు, వాళ్ళ ఫాదర్కు చేతనైతే లేదు, హైదరాబాద్లో వచ్చి ఆయన రెస్ట్ తీసుకుంటున్నా హాస్పిటలైజ్డ్ అయ్యిండో, వాళ్ళ భూమిని ఎట్లా చెక్ చేసుకోవాలి? వాళ్ళు అక్కడ ఎవరైనా కబ్జా గురి చేస్తే ఎవరు వాళ్ళకు రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి? అవన్నీ కూడా వాళ్ళ అమెరికాలో ఉండి కూడా లేకపోతే వివిధ దేశాల్లో ఉండి కూడా తమ అంటే తల్లిదండ్రుల ప్రాపర్టీస్ను పరిరక్షించుకునే అవకాశం కేసీఆర్ గారు కల్పించడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా కొన్ని రిఫార్మ్స్ చేశారు. ఆ రిఫార్మ్స్ క్రమక్రమంగా ప్రజలకు అర్థం కావడం జరుగుతాయండి. కేసీఆర్ ఎప్పుడు ప్రజల్లోకి వస్తారు? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 6 నెలలు దాటింది. ప్రభుత్వ వైఫల్యాలను ఎలా పోరాటం రూపంలో మీరు వ్యక్తం చేయబోతున్నారు? ప్రజల పక్షాన ఏ విధంగా పోరాటం చేయబోతున్నారు? కేసీఆర్ గారు ఎప్పుడు ప్రజల మధ్యలోనే ఉన్నారు. ఒకటి కేసీఆర్ గారు ఫస్ట్ నుంచి చెప్పడం, మన ఎంపీ ఎలక్షన్లు జరిగినాయి కాబట్టి బయటికి అంటే మేము ఎంపీ ఎలక్షన్లో మొత్తం కేసీఆర్ గారు బస్ యాత్రలో 20 days సార్ తోటే ఉన్నాం. కాబట్టి నేనేమన్నా సారా ఎప్పటికి ప్రజాక్షేత్రంలో ఉన్నా, ఆయన కాన్స్టిట్యున్సీలోనే ఉన్నారు. ఈరోజు సరే అది ఏం చెప్పినా కానీ గజ్వేల్ అనేది ఆయన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి అక్కడే ఉండడం జరిగింది. నెంబర్ 1 డైలీ ప్రజల్ని కలుస్తూనే ఉన్నారు. నెంబర్ 2 నెంబర్ 3 నేనేమంటున్నా అంటే
నిరంతరం ప్రజల యొక్క అంటే బాగోగులు చూస్తూ ప్రజల తరఫున వాళ్ళకు కూడా కొంత బ్రీతింగ్ టైం ఇవ్వాలి. అరే కాంగ్రెస్ పార్టీ రాగానే వాళ్ళ మీద ఎగబడ్డట్టు ఉండొద్దు అని చెప్పేసి ప్రతి ఒక్కరు అంటారు కదా. కేసీఆర్ కూడా అదే దాంతో తప్పకుండా మీకు కొంత సమయం తీసుకోండి, మీరు కూడా మీరు ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చారో అవన్నీ నెరవేర్చండి అని చెప్పడం జరుగుతుంది. రోజు పొద్దుగాలు లేవగానే అది చేసినా ఇది తప్పకుండా కొన్ని ప్రశ్నించడం జరుగుతుంది, అంతేగాని వాటి మీద పోరాట పంతకైతే ఎంచుకోం కదా. ఇది ఎందుకు చేస్తలేవు అని అడుగుతాం. ఈరోజు పెన్షన్ ఆంధ్రప్రదేశ్లో రాగానే సంతకం పెట్టారు, వాళ్ళు పెన్షన్ పెంచారు, మరి మన దగ్గర పెన్షన్ ఎందుకు పెరుగుతలేదని అడుగుతున్నాం. అట్లా కొన్ని అంశాలు ఏవైతే ఉంటాయో అంశాల ప్రాతిపదికన వాడిని అడగడం జరుగుతుందండి. లోక్సభ ఎన్నికల్లో మీరు ఒక్క సీటు కూడా సాధించలేకపోయారు, కారణాలు ఏంటి అని మీరు అన్వేషించారా ఏంటి? తప్పకుండా నేను అదే చెప్పాను మీకు. ఏమంటే సొసైటీలో ఒక వర్టికల్ స్ప్లిట్ రావడం జరిగింది, రిలీజియన్ బేసిస్ స్ప్లిట్ రావడం జరిగింది. అది భారతదేశానికి అయితే మంచిది కాదు అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే అది రేపు పొద్దుగాల ఇంపాక్ట్ అనేది డిఫరెంట్ వేలో మన అంటే ఇండియన్ పాలిటిక్స్ మీద ఇంపాక్ట్ అవుతాయని చెప్పేసి సంపూర్ణ విశ్వాసం ఉందండి. అంటే లోక్సభ ఫలితాల తర్వాత బీఆర్ఎస్ అంతర్మథనం ఏదైనా పడుతుందా? గతంలో ఎప్పుడూ లేనంతగా పరాభవం చవి చూసింది కాబట్టి మేము ఎక్కడ కూడా మేము ఎందుకంటున్నామంటే 39 మంది ఎమ్మెల్యేలు గెలిచినామండి. మేము తక్కువ స్థానాలు గెలవలేదు, 39 మంది గెలిచినాం. బట్ లోక్సభలో ఒక్క సీటు కూడా గెలవలేకపోయారు. అదే చెప్తున్నాను కదా. అంటే కంప్లీట్గా మతం వైపు మత్తును ఎక్కిస్తూ రెండు పార్టీలు జాతీయ పార్టీలుగా చెప్పుకుంటున్నటువంటి రెండు పార్టీలు కూడా మత్తులోకి ప్రజల్ని నెట్టివేసినాయి. కానీ ఆ మతం మత్తు ఏ విధంగా వాళ్ళను ఈరోజు అయోధ్య అని చెప్పేసి అక్షింతలు పంచినటువంటి అయోధ్యలోనే అక్కడ ఉన్నటువంటి ఒక స్థానాన్ని కూడా గెలవలేని పరిస్థితికి బీజేపీ పార్టీ వెళ్ళిపోయింది. స్వయంగా అయోధ్యలో కూడా గెలవలేకపోయింది. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఎంతవరకు మతం పనిచేస్తుందో అని చెప్పేసి మనం తప్పకుండా రేపు రాబోయే కాలంలో భారతదేశ రాజకీయాలను పరిశీలించవచ్చండి. ప్రభుత్వాలు మారిన తర్వాత ఆ ప్రభుత్వంలో ఏదైనా ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకుంటే వచ్చిన ప్రభుత్వం దానిపైన ఎంక్వైరీ చేయడం సర్వసాధారణం. కానీ ఇప్పుడు విద్యుత్ ప్రాజెక్ట్స్, గొర్రెలు అని వివిధ స్కామ్స్ పైన మీ పైన ఎలిగేషన్స్ ఉన్నాయి. దీన్ని ఎలా ఫేస్ చేయబోతున్నారు? మేడం ఒకటే చెప్తున్నా, కాంగ్రెస్ అనుకూల పత్రికలు వాటి అన్నింటినీ స్కామ్స్ అంటున్నాయి, మేము వాటి అన్నింటినీ స్కీమ్స్ అంటున్నాం. ఆ స్కీమ్స్లో ఎక్కడైనా అవకతవకలు జరిగితే తప్పకుండా వాటికి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఒకటే చెప్తున్నాం, అవి ఏవేవైతే వచ్చినాయో ఎవరెవరికైతే పోయినాయో వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేయమని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎలక్ట్రిసిటీ ఎక్కడ కూడా స్కామ్ కాదండి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావాల్సిన అన్ని కూడా డీటెయిల్స్ అన్నీ కూడా మా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి లేఖలో అన్నీ కూడా పొందుపరచడం జరిగింది. దాంట్లో ఏ అంశం ఉన్నా కానీ మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. మా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు దానికి కావాల్సినటువంటి సమాధానం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా టెలిఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి ఒక రూమర్ క్రియేట్ చేశారు. వాస్తవం లేదా అందులో? మేడం 7 నెలల నుంచి చెప్తున్నారు మేడం. నిజాలు ఏమైనా ఉంటే ప్రజల ముందు పెట్టండి, ప్రజల ముందు తీసుకురండి. నేను విజ్ఞప్తి చేస్తున్నా కదా, మీరే ప్రభుత్వం ఉన్నారు కదా, కాంగ్రెస్ పార్టీ కదా అధికారంలో ఉంది, మీరు పేపర్లకు లీకేజ్ ఇస్తున్నారు కదా. నేనేమంటానంటే పేపర్ లీకేజ్ కాదండి, డైరెక్ట్గా మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే కోర్టుకు సబ్మిట్ చేయండి, మేము ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం కదా. ఎక్కడ కూడా ఒక్క వాస్తవం కూడా లేదు మేడం. నేనేమంటుంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద వీళ్ళు ఇదే అబాండాలు వేశారు, 1,00,000 కోట్ల అవినీతి. మేడం వాళ్ళే చెప్పారు, వాళ్ళ విజిలెన్స్ రిపోర్ట్ ఏమని ఇచ్చారు, కాళేశ్వరం దగ్గర మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కడితే అయినా ఖర్చు 4,000 కోట్లు. ఈ రోజు ఉన్నటువంటి ఆ మొత్తం 7th బ్లాక్ ఒక్కదాన్ని కొంత శాండ్ ప్రాబ్లమే, అది ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని రిమూవ్ చేసి మళ్ళీ రీకన్స్ట్రక్షన్ అయితే 400 కోట్లు అవుతుంది. అది పెద్ద నేనేమంటున్నా అంటే ఈరోజు వాటర్ ప్రాబ్లం ఎంత పెద్ద ఇష్యూ అవుతుంది. హైదరాబాద్కి ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోవడం ద్వారా హైదరాబాద్కు డ్రింకింగ్ వాటర్ లేదు మేడం. ఈరోజు ఇప్పుడు ఎల్లంపల్లి నుంచి వాటర్ లిఫ్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎందుకంటే మనం అంతకుముందు ఏది కాళేశ్వరం నుంచి మనం వాటర్ లిఫ్ట్ చేసి మల్లన్న సాగర్ కొండపోచమ్మలో నింపుకుంటే కొండపోచమ్మ దగ్గర నుంచి మనం డైరెక్ట్గా డ్రింకింగ్ వాటర్ తెచ్చుకుంటున్నాం. ఈరోజు ఆ స్థితి కూడా లేకుండా హైదరాబాద్ను కూడా రేపు డేంజర్ జోన్లోకి నెట్టివేసేటువంటి పరిస్థితి వేయడం. కాబట్టి ఇవన్నీ కూడా చేసుకుంటూ పాలమూరు ఎత్తిపోతలు కూడా కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు, కానీ మేము మొదలుపెట్టిన పథకాలను అయితే అమలు చేయాలని కోరుతున్నాం. మేము ఆ పాలమూరు ఎత్తిపోతలు కూడా కంప్లీట్ అయితే తెలంగాణ వాటర్గా సఫిషియెంట్ వాటర్ వస్తాయని మాకు సంపూర్ణ విశ్వాసం అండి. విద్యుత్ ఒప్పందాలపై ఎందుకు ఇంత వివాదం నడుస్తుంది? ఒక బీఆర్ఎస్ నేతగా మీరు ఏం చెప్తారు దానిపై? మేడం నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా, ఆ రోజు మేము ₹3.90 మేము ఏదైతే అగ్రిమెంట్ చేసుకున్నాం కదా, అంతకంటే తక్కువ ధరకు ఎక్కడన్నా ఒక అగ్రిమెంట్ ఉంటే చూపెట్టమని చెప్పండి మేడం. మేము ఏదైతే ఛత్తీస్గఢ్తో చేసుకున్న అగ్రిమెంటు అంతకంటే ₹1 తక్కువ ఉంటే ఎక్కడన్నా చూపెట్టమనండి. చాలామందికి విద్యుత్ కన్ఫ్యూజన్ ఏం తెలుస్తలేదంటే, ఈఆర్సీ ఏదైతే ఉన్నదో మన ఈఆర్సీ డిక్లేర్ చేసింది ₹3.90 మేడం. వాళ్ళ ఈఆర్సీ ఏమైనా ఉంటే విభేదాలు ఉంటే వాటిని తేల్చుకుంటాం తప్పితే వితౌట్ ఈఆర్సీ పర్మిషన్ మనం తీసుకోలేదు. అప్పటికి మనకు నార్త్ సౌత్ గ్రిడ్ కనెక్టివిటీ లేదండి. అంటే మీరు ఏ తప్పు చేయకపోతే కమిషన్ ముందు ప్రూవ్ చేసుకోవచ్చు కదా అనేది కాంగ్రెస్ బీజేపీ వర్షన్. ఎందుకు కమిషన్నే తప్పు పట్టే పరిస్థితి? మేడం నేను వచ్చాను మీ దగ్గరికి ఇంటర్వ్యూకు, మీరు వచ్చిన తర్వాత నా మీద ఒక అభిప్రాయం ఎప్పుడు వ్యక్తపరచాలి మీరు?
నేను మీ ముందు మాట్లాడిన తర్వాత నేను కరెక్ట్ మాట్లాడానో తప్పు మాట్లాడానో రాజకీయ మాట్లాడానో మీరు చెప్పొచ్చు. కానీ అసలు మేము దాని ముందు అటెండ్ కాకముందే మీరు ఆల్రెడీ ఫిక్స్డ్ థాట్ తోటి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మిమ్మల్ని ఏమని మేము గౌరవించాలి మేడం? ఆల్రెడీ డిసైడ్ అయ్యారు మా మీద ఒక ఫిక్స్డ్ థాట్ తోటి వచ్చేసి ఇక్కడికి రాగానే నేను మంచోనో చెడ్డోనో మీరు ఆల్రెడీ డిసైడ్ అయ్యి ఉన్నారు. డిసైడ్ అయిన నేను ఏం చెప్పినా కానీ మీరు వినే పరిస్థితి లేనప్పుడు మేము వచ్చి చెప్పినా కానీ మీరు అసలు ప్రెస్ మీట్ పెట్టే రైట్స్ కూడా కొన్నిటికి ఉండవు మేడం. అవి ఏదైతే అది కమిషన్ కావచ్చు, కమిషన్ అభిప్రాయాన్ని అయితే వ్యక్తపరచదు కదా. ఆల్రెడీ మా మీద మీరు అలిగేషన్ మీరు తప్పు చేసిరని మాట్లాడినప్పుడు దానికి కావాల్సినటువంటి ఎవిడెన్స్లు అవన్నీ కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. 12 పేజెస్ ఏదైతే కేసీఆర్ గారు రాశారో లేఖలో వాళ్ళు అడిగిన డౌట్స్ను క్లారిఫై చేశారు. అదే క్రమంలో దానికి ఉన్నటువంటి స్ట్రెంత్ను కూడా చెప్పడం జరిగింది మేడం. రైట్ అండి, ఫైనల్గా తప్పులు బయటపడతాయని కేసీఆర్ భయపడుతున్నారనేది మీ ప్రధానంగా ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. మేడం నేనేమంటున్నా అంటే మేము ఎప్పుడు తప్పు చేయలేదు. తప్పు చేయనప్పుడు మాకు భయపడాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమన్నా తప్పులు చేశామని చెప్పేసి వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు కదా, అవి ఏమైనా ఉంటే నిరూపించండి. మేము ఒకటి చెప్తున్నాం, ఒక తప్పును డైరెక్ట్గా మేము చూపించినా కానీ అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి దాని గురించి మాట్లాడలేదు. కాబట్టి మేము ఏమంటున్నామంటే ఏదైనా తప్పు జరిగి ఉంటే ఏవైనా తప్పులు ఉన్నాయనిపిస్తే వాటన్నింటినీ రేపు పొద్దుగాల పెట్టండి, కోర్టు ముందు న్యాయ వ్యవస్థ ముందు పెట్టండి, లేదా ప్రజల ముందు పెట్టండి. తప్పకుండా వాడిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఏ రోజు తప్పు చేయలేదు మేడం. కేసీఆర్ గారు ఏ రోజు తప్పు చేయలేదు. ప్రజల పక్షాన ప్రజల గురించి ప్రజలతో మమేకమే పోరాడేటువంటి నాయకుడు కేసీఆర్ గారు అండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రాకేష్ గారు. వారధికి మీ వాల్యుబుల్ టైం కేటాయించడం థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి వారధి. చూస్తూనే ఉండండి TV9.